భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా మన భారతదేశ మత గ్రంథాలైన రామాయణం, మహాభారతము, ఇంకా బైబిల్, ఖురాను ఇలాంటివి ఏవి చదవకపోయినా పర్లేదు, కానీ తప్పకుండా మన పిల్లలతోటి భారత రాజ్యాంగాన్ని తప్పకుండా చదివించాలి. అంటే మనల్ని, మన భారతదేశాన్ని నడిపించే చోదక శక్తి, నడిపించే ఒక బండి నడిపించాలి అంటే ఇంజన్ ఎంత ఇంపార్టెంటో, ఒక దేశాన్ని నడిపించాలంటే ఆ దేశపు రాజ్యాంగము అంతే ఇంపార్టెంట్. కనుక దేశాన్ని నడిపించడంలో భాగంగా ఈ దేశంలో మనకున్న సౌకర్యాలు ఏంటి, వాటిని మనం ఎలా పొందాలి, మన హక్కులేంటి, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇదేం దురదృష్టం మన దేశంలో నాకు తెలియదు, కానీ ఏదైతే చదువుకొని హక్కుల గురించి తెలుసుకోవడానికి వీలు కల్పించకుండా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. ఎక్కడనో చోట భారత రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చదువుకుంటాం, కానీ దీన్ని క్షుణ్ణంగా, దీన్ని క్లియర్గా చదువుకోలేము. తర్వాత ఒక్క సోషల్ చదువుకునే పిల్లలు, అంటే చదువుకునే స్టూడెంట్స్, ఆర్ట్స్ చదువుకునే పిల్లలకు మాత్రమే ఇది అందుబాటులో ఉన్నది. వేరే టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకు ఇది ఎక్కడా తారసపడదు. భారత రాజ్యాంగం ఎక్కడా దీంట్లో మన సిస్టంలో, చదువుకునే సిస్టంలో ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఇతర సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అసలు మన భారత రాజ్యాంగంలో ఏముంది, అది ఎందుకు రాశారు, అది దేనికి అవసరము, ఎందుకు మనము చదవాలి, ఏం మనం తెలుసుకోవాలి అన్నది ఎక్కడ లేదు. కనుక ఇది అందరికీ కంపల్సరీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరు చదువుకునేలాగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.